అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహమ్మద్ బిన్ తుగ్లక్ మాదిరి 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చేసి కూడా వాటిని మొత్తం ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ ఒక రూపురేఖలు లేకుండా వాటిలలో ఎటువంటి పారదర్శకత లేకుండా జిల్లాల విభజన అయితే చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 10 జిల్లాలని రద్దు చేస్తారనేటటువంటి ఒక కథనం అయితే ఒక పేపర్లో మనం చూస్తున్నాము. 10 జిల్లాలు రద్దు త్వరలో మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన. సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగుతో పాటు మరో 6 జిల్లాలను రద్దు చేసే ఛాన్స్. ఒకటి రాసిండు వీడు ఎవడో కానీ, సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగు ఈ కొన్ని జిల్లాల్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పి వార్త రాసిండు. కానీ నాకు తెలిసినంత వరకు ఏ జిల్లా కూడా ఇంకా క్యాన్సల్ చేసే అవకాశం లేదు. కానీ కొన్ని జిల్లాల్ని మాత్రం కొంత సవరించే అవకాశం అయితే ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి కొంత లీక్ అయితే రావడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు, మండలాల మార్పులకు అధికారులతో స్టడీ, మెగా హైదరాబాద్ని 3 జిల్లాలుగా చేసే యోచన, గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన, ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లోకి, పాత జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాలోకి, సమీప జిల్లాల్లో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు, రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులు, ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ, జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళికలు మనం చూసుకుంటాం. రంగారెడ్డి జిల్లాని కొంత మేడ్చల్ కింద మార్చిండ్రు, కొంత వేరే కొన్ని తీసి మహబూబ్ నగర్ జిల్లాలు వేసిండ్రు, మరికొన్ని వికారాబాద్ వేసిండ్రు, మరికొంత రంగారెడ్డి జిల్లాలు ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే శంకర్పల్లి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఈ ప్రాంతం నుంచి వాళ్ళు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు చేరుకోవాలంటే అది ఎక్కడో కొంగరకాలంలో పోయి కట్టిండు. శంకర్పల్లి వాళ్ళు కొంగరకాలం పోవాలంటే ఒక రోజు అవుతున్నది. సాధారణ ప్రజలు పోవాలంటే బస్సులు ఉండవు, ఏముండవు. ఇట్లా ప్రతి జిల్లాని ఇట్లనే చేసిండు. వరంగల్ మహానగరం ఉంటుంది, వరంగల్, హన్మకొండ 2 ఆనుకొని ఉంటాయి, అవి జంట నగరాలు. ఒకటి వరంగల్ జిల్లా చేసిండు, ఒకటి హన్మకొండ జిల్లా చేసిండు. ఇట్లా ప్రతి జిల్లా దగ్గర ఇట్లనే చేసుకుంటూ పోయిండు. కొన్ని అయితే కేవలం ఒక నియోజకవర్గమే ఒక జిల్లా, అది ములుగు కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, వనపర్తి కావచ్చు. ఇట్లా కొన్ని జిల్లాలను అయితే కేవలం ఒకే ఒక నియోజకవర్గం జిల్లా చేసిండు. ఇన్ని జిల్లాలు చేసినా కానీ ప్రజలకు దూరం మాత్రం తగ్గలేదు. మా ప్రాంతం ఉంటుంది కొడంగల్, నీ వికారాబాద్ జిల్లా పోవాలన్నా 50 కిలోమీటర్లే, నారాయణపేటకు పోవాలన్నా 50 కిలోమీటర్లే, మహబూబ్ నగర్ పోవాలన్నా 50 కిలోమీటర్లే ఈ ప్రాంతం కొడంగల్ నుండి. ఇన్ని జిల్లాలు చేసినా కానీ దూరం మాత్రం తగ్గే ప్రయత్నం అయితే చేయలేరు. ఏది ఎక్కడ కలపాలి, ఏ మండలాన్ని ఎక్కడ కలిపితే బాగుంటుంది అనేటటువంటిది పట్టించుకున్న పాపాన అవ్వలేదు, కనీస ప్రమాణాలు పాటించలేదు. భవిష్యత్తులో నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంది. నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే ఎట్లా జరగవచ్చు, జనాభా ప్రాతిపదికన చేస్తే ఏ మండలాన్ని ఎక్కడ కలపాలి, ఏ జిల్లాలో కలపాలి అనేటటువంటిది కూడా గందరగోళం చేసేసిండ్రు. ఈ రకంగా చేయడం వల్ల ఒక ఎమ్మెల్యే ఏదన్నా ఒక సమీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే, ఏదైనా అధికారులతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయాలంటే 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ కార్యక్రమానికి హాజరుగా అయ్యే పరిస్థితి ఏర్పడింది. మనం ఇందాక చెప్పుకున్నట్లనే వరంగల్లో ఏదైనా ఒక అభివృద్ధి జరగాలంటే 2 కలెక్టర్లు, 2 ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద, ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. కాబట్టి దీన్ని కొంత మార్చే అవకాశం అయితే ప్రభుత్వం మార్చే విధంగా ప్లాన్లు చేస్తున్నది. ఒకసారి మనం కొన్ని చూసుకున్నట్లయితే వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్, పోలీస్ పనులకు 2 కలెక్టర్లు సమన్వయం తప్పనిసరైంది. చారిత్రాత్మక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్కు 100 చరిత్ర ఉంటుంది, 100 సంవత్సరాల చరిత్ర, ఒక చారిత్రక నగరం. ఈ రకంగా 2గా విభజించడం వల్ల ఈ అభివృద్ధి కూడా ఇబ్బందులకు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉస్నాబాద్
అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలోకి వెళ్లడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నారంట. ఉస్నాబాద్ ఒక నియోజకవర్గాన్ని దాదాపు 3 జిల్లాల్లో వేసిండ్రంట. ఎట్లుంటుంది చూడండి. 3 జిల్లాల్లో వేయడంతో ఏ పని కావాలన్నా ఎక్కడ వెళ్ళాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది. 50 రోజులుగా మమ్మల్ని అందరినీ కరీంనగర్లో కలపాలని చెప్పి అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారంట. ఇట్లున్నది. ఇన్ని జిల్లాలు ఏర్పడితే కూడా నిరాహార దీక్షలు చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, మునుగోడు, నగరేకల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లాల అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. ఇట్లా 1 కాదు 2 కాదు, ప్రతీది ఇదే పరిస్థితి వచ్చింది. ప్రతి జిల్లా దగ్గర పోతే ఇదే పరిస్థితి. పేరుకే 33 జిల్లాలు కానీ అనవసరంగా జిల్లాలను ఎక్కజేసి వేస్ట్ ఖర్చులు చేసాడు. అవి కలెక్టరేట్ బంగ్లాలు కావచ్చు, పోలీసు హెడ్ ఆఫీసులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఇట్లా కొన్ని బంగ్లాలు కట్టడం వల్ల ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక జిల్లా ఇవ్వడం వల్ల కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు ప్రభుత్వం మీద పడ్డది, భారం ఏర్పడింది. మనం చూసినాం. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తే సరిపోయేది, కానీ ఇష్టం వచ్చినట్లు ఎవరు చెప్తే అది కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, కేవలం కొన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలవడం కోసం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్ని జిల్లాలను చేసిండని మాత్రం చెప్పొచ్చు. మా ప్రాంతానికి వచ్చిండు 2018 ఎన్నికలకు ముందు. నారాయణపేట శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మీకు జిల్లా ఇస్తాడు. అంతే. కేవలం ఒక ఎమ్మెల్యే స్థానం కోసం కూడా జిల్లాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అది గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇట్లా ప్రతి దగ్గర అస్తవ్యస్తంగా చేసి కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి జిల్లాలకే ఇలువ లేకుండా చేసిండు. 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణని 20 జిల్లాలు చేస్తే బాగుండేది. మనం చూసినాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు వాళ్ళు జిల్లాలు పెంచుకొని చాలా పార్లమెంట్ నియోజక స్థానానికి ఒక జిల్లా చేసిండ్రు. చాలా పారదర్శకంగా చేసిండ్రు. ఎటువంటి నిరసనలు రాలేదు. కానీ వీళ్ళు ఈ రకంగా చేయడంతో మొత్తం సర్వనాశనం చేసి ఈ జిల్లాల కలెక్టరేట్లల్లో దీంట్లో మొత్తం కమిషన్లకు అకృతి పడి వీళ్ళ రాజకీయం కోసం ఎక్కడెక్కడ ఏ జిల్లాని చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది అనే కోణంలో మాత్రమే చేసిండ్రు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మళ్ళొకసారి చర్చ జరగాల్సిందే. ఈ జిల్లాని కూడా ఇంకా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. కొన్ని జిల్లాలకు పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయంట. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన 33 జిల్లాలను 23కు కుదించాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి కామెంట్. గతంలోనూ లోక్సభ నియోజకవర్గం ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి. వీళ్ళు ఎవరో రాసినట్లు జిల్లాలు అయితే ఏం తగ్గవు, కానీ ఉన్న జిల్లాలల్లో ఏ ప్రాంతం దేంట్లో కోతే దగ్గర అవుతుంది, ఏ ప్రాంతం ఎక్కడ కలిస్తే పరిపాలనకు అనుగుణంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని మాత్రము కొంత సవరించే అవకాశం కూడా ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ని కూడా 3 జిల్లాలుగా ఏర్పాటు చేసి, ఒకటి హైదరాబాద్, సైబరాబాద్, ఈ 4th సిటీ, ఇట్లా వీటిని కూడా కొంత ఏర్పాటు చేసి ఈ 3 జిల్లాలకు ఎక్కడ దగ్గర అయితే దాంట్లో కూడా కలిపే విధంగా ప్రభుత్వం మాత్రము చర్యలు తీసుకుంటున్నదని మాత్రం చెప్పొచ్చు.